గోయింగ్ గ్లోబల్ అంతే. అది కానీ నిజమైతే ఇండియన్ రికార్డ్స్ ఆర్ ఇన్ డేంజర్. అదేంది, దాంతోపాటు క్రేజీ న్యూస్లు రూమర్లు తెగ చెక్కలు తిరుగుతున్నాయి. అన్నీ మాట్లాడుకుందాం. ఒక షాకింగ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. సో ఎన్నో ఎపిసోడ్ 28. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఫస్ట్ వన్నే క్రేజీ. స్పిరిట్ మూవీ షూటింగ్ ఆగస్ట్లో స్టార్ట్ అంట, 150 డేస్లో కంప్లీట్ చేస్తారంట. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి ఆర్ సమ్మర్కి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారంట. నమ్మొచ్చా? ఏమో ప్రభాస్ అన్న స్పీడ్ చూస్తుంటే చేసేటట్టే ఉన్నారు. అండ్ ఇంకో క్రేజీ ఆస్పెక్ట్ ఏంటంటే విజయ్ సేతుపతి గారిని ఒక ఇంపార్టెంట్ రోల్కి అనుకుంటారంట సందీప్ రెడ్డి వంగ. అసలు నిజమైతే ప్రభాస్ విజయ్ సేతుపతి క్రేజీ ఉంటుంది. అండ్ తర్వాత ఒక టీజర్తోని ఈ రేంజ్ ఎఫోరియానా. అదే కళ్యాణ్ రామ్ది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఆంధ్ర రైట్స్ 12 crore అంట, సీడెడ్ రైట్స్ 3.7 crore అంట. మ్యాసివ్. ఈ లెక్కన నైజాం 10 కోట్ల వరకు అవ్వచ్చు. అంటే తెలుగు స్టేట్స్లో అరౌండ్ 25 crore ఒక టీజర్తో ఖాళీ. గ్రేట్. థర్డ్ వన్ షాకింగ్. అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీకి అల్లు అర్జున్ 175 crore రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నమ్మొచ్చంటారా? ఫేకేనా? ఏమో, అంటే పుష్ప 2 పెద్ద హిట్ అయింది కదా, మేబీ ఆర్ మే నాట్ బి, చెప్పలేం. తర్వాత ఫోర్త్ వన్ నితిన్ విక్రమ్ కుమార్ మూవీలో ఒక కాంబోలో ఒక మంచి క్రేజీ మూవీ రాబోతుంది కదా, అది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అండ్ టాక్. ఇష్క్ తర్వాత మళ్ళీ ఇదే వాళ్ళది. ఇష్క్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. సో మంచి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మళ్ళీ. అండ్ తర్వాత ఫిఫ్త్ వన్ క్రేజీ, అసలు నమ్మలేకపోతున్నా, సుకుమార్ షారుఖ్ ఖాన్ కాంబోలో ఒక మూవీ అంట. అనుకున్నావా? అంటే టాక్స్లో ఉందంటున్నారు. అండ్ షారుఖ్ ఖాన్ది నెగిటివ్ షేడ్ అయి ఉండొచ్చు అని కూడా రూమర్ స్ప్రెడ్ అవుతుంది. కాంబో మాత్రం బాగానే ఉంది, కానీ రంగస్థ రామ్ చరణ్తో ఉంది. దాని తర్వాత విజయ్ దేవరకొండ అన్నారు, మధ్యలో మళ్ళీ ఇదేం తిరిగిచ్చారు ఏమో. ఎనీవే, తర్వాత సిక్స్త్ వన్ ఎల్లమ్మ మూవీ నుండి సాయి పల్లవి డేట్స్ ఇష్యూ వల్ల వెళ్ళిపోయిందంట. కీర్తి సురేష్ని అనుకుంటున్నారు, కన్సిడరేషన్లో ఉంది. సో చూద్దాం. అండ్ సెవెంత్ వన్ వెంకీ అట్లూరి బాస్ కాంబో ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. ఇప్పటి నుంచో అంటున్నారు యాక్చువల్గా గాడ్ ఫాదర్ నేనే డైరెక్ట్ చేయాలన్నారు, బట్ మధ్యలో ఏమైందో తెలీదు. బట్ ఫైనల్లీ కాంబో ప్రాజెక్ట్ ఓకే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో లెట్స్ సీ. తర్వాత ఎయిత్ వన్ విత్ గుడ్ న్యూస్ మెగా ఫ్యాన్స్కి అండ్ చిరు ఫ్యాన్స్కి, బాస్ ఫ్యాన్స్కి, విశ్వంబర మూవీ విజువల్స్ అన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తూ వస్తున్నారంట. సో ఇది ఒక మంచి సైన్ మూవీకి. ఇట్లనే మళ్ళీ సినిమా మొత్తం మంచిగా తీసుకొస్తే మాత్రం గ్రాండ్ సక్సెస్ అవుద్ది. అండ్ తర్వాత అక్షయ్ కుమార్ వెంకట్ ప్రభు పాన్ ఇండియా ఫిలింకి కొలాబరేట్ అవుతున్నారని టాక్. వెంకట్ ప్రభు లాస్ట్ ఫిలిం అయితే ఓకే, అంతకుముందు కస్టడీ మనకి బిస్కెట్ చేసిండు, మరి ఇందులో కూడా బిస్కెట్ చేస్తారా చూడాలి. అండ్ తర్వాత ఇది కొంచెం సాడ్ న్యూస్, తెలిసిందే, మీకు తెలుసు అనుకుంటా. అదే బెట్టింగ్ యాప్స్ పైన కంప్లైంట్ రేజ్ అయింది. ప్రభాస్ బాలకృష్ణ గోపిచంద్ పైన ప్రమోట్ చేశారని చెప్పి ఆహా ఈవెంట్లో. సో ఇట్స్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్, కానీ ఏముంది, ఎంతలో బయటకు వస్తారు, అంత నడవదు మోస్ట్లీ. అండ్ తర్వాత SM 29 ఫిలింని 2027 ఫస్ట్ హాఫ్లోనే రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారంట. అంటే స్పీడ్ చూస్తుంటే అయితట్టే ఉంది మోస్ట్లీ. ఆల్రెడీ 3 schedules కంప్లీట్ అయినాయంట వితౌట్ అనౌన్స్మెంట్. సో రావచ్చు, పెద్ద కష్టమైతే కాదు, ఇంపాసిబుల్ అయితే అసలు కాదు. సో చూద్దాం. అండ్ తర్వాత 13th వన్ వెంకీ మామ వినయ్ కాంబోలో ఒక సినిమా రాబోతుందని టాక్ నడుస్తుంది. లక్ష్మి తర్వాత మళ్ళీ చాలా ఇలా కొలాబరేట్ అవుతున్నారు. మళ్ళీ ఒక మాస్ సినిమా, అసలు లక్ష్మిలో వెంకీ మామ మాస్ ఎట్లుంటుందో తెలుసు, అట్లాంటి మాస్ సినిమా పడితే అయితే శివాలు వేస్తాయి. అండ్ తర్వాత ప్రతి వీక్ ఏందయ్యా ఇది, మళ్ళీ బాలయ్య హరిశంకర్ కాంబోలో సినిమా అంట. బాలయ్య మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఏందో ఇది. సో ఈ కాంబో కుదరొద్దు, సెట్ కాకూడదు అంతే. తర్వాత క్రేజీ వన్ మన RC16 పెడ్డి మూవీలో ధోని కోచ్ రోల్లో చేయబోతున్నాడంట. క్రేజీ ఉంటుంది అసలు ధోని రామ్ చరణ్ ఇక ఇండియన్ రికార్డ్స్కి తిరుగులేదబ్బా, చెప్తున్నా కదా. ఇది కానీ సక్సెస్ అయ్యి సినిమా క్లిక్ అయ్యి ఈ డియో కానీ వర్కౌట్ అయితే ఇక మెగా ఫ్యాన్స్కి ఉన్నంత పండగ కమింగ్ అప్లో ఎవరికి ఉండదని చెప్పొచ్చు. ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది ఆ సినిమా కోసం. బట్ ఈ గుడ్ న్యూస్లో ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే బర్త్డేకి మేజర్ అప్డేట్ రాకపోవచ్చు అని అంటున్నారు. మేబీ టైటిల్ ఒకటి రివీల్ చేసి ఒక చిన్న లుక్ రిలీజ్ చేయవచ్చు, బట్ మేబీ టీజర్ రాకపోవచ్చు అని టాక్. సో చూద్దాం. తర్వాత 15th వన్ నాగార్జున 100th ఫిలిం, ఒక మంచి క్రేజీ ఫిలిము.
ఆకాశం మూవీ డైరెక్టర్ కార్తిక్ కాంబోలో రాబోతుందంట. సో చూడాలి. అండ్ లాస్ట్ వన్, జాక్ మూవీలో వైష్ణవి చైతన్య డ్యూయల్ రోల్ అంట. టీజర్ కూడా కొంచెం అట్లా అనిపించింది, కొంచెం షేడ్స్ చూస్తుంటే. సో లెట్స్ సీ. సో అది గైస్ మ్యాటర్. లాస్ట్ వీక్ వచ్చిన క్రేజీ రూమర్స్, ఆస్పెక్ట్స్, న్యూస్ అంతా అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఏ అప్డేట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో అనేది మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.